సార్ నమస్తే సార్. నమస్తే సార్. మిమ్మల్ని చూస్తుంటే ఒక 30 ఇయర్స్ ఇండస్ట్రీ మొత్తం కనపడుతుంది. 30 ఇయర్స్ జర్నీ. అవునండి. సార్ చాలా చేశారు మీరు 30 ఇయర్స్‌లో. చిన్న సినిమాలు చేశారు, పెద్ద పెద్ద స్థాయి సినిమాలు చేశారు. టెక్నికల్‌గా సౌండ్ ఉన్న సినిమాలు చేశారు, కంటెంట్ ఉన్న సినిమాలు చేశారు. మీ జర్నీ మొత్తం ఒకసారి రివైండ్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ అండి. ఇట్స్ నాట్ ఐ ఆల్సో కేమ్ త్రూ స్టార్టెడ్ విత్ స్మాల్ ఫిల్మ్ లైక్ సేదు. అవును. అది ఒక 1 year ఆడింది. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ స్క్రిప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద స్టోరీ ఈజ్ రియలీ గుడ్, దెన్ యూ కెన్ ట్రాన్స్లేట్ యువర్ విజువల్. సడన్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ వాస్ అ ట్రావెలింగ్ ద వన్ పర్సన్స్ జర్నీ. దెన్ రోబో వాస్ మోర్ టెక్నికల్ ఫిల్మ్. ఇండియన్ సినిమాకి ఒక పినకిల్. అవును. దెన్ నేను ఒకటి ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫిల్మ్ ఫ్రమ్ సుకు. ఆర్య వాస్ అ ఫ్రెష్ ఎయిర్ ఆఫ్ ఫర్ అ తెలుగు సినిమా. ఇట్ కీప్స్ ఆన్ లైక్ ఈవెన్ వీ హ్యావ్ టు ఇవాల్వ్. మనం కూడా ఎవ్రీ సినిమా వీ షుడెంట్ బి సాటిస్ఫైడ్ దిస్ ఫిల్మ్ విత్ యువర్ ఓల్డ్ మెమరీస్ పెట్టుకొని వీ కాన్ ట్రావెల్. ఐ ఫర్గెట్ జనరలీ వన్స్ ఐ డూ అ ఫిల్మ్ ఐ డోంట్ గో వాచ్ ఇట్ అగైన్. అవునా? లేదంటే యూ విల్ బి క్యారీడ్ ఓవర్ బై దట్ ఫీలింగ్ ఓన్లీ. వెన్ ఐ షాట్ రంగస్థలం ఎవ్రీబడి వాస్ రేవింగ్ అబౌట్ సినిమాటోగ్రఫీ. ఆ రంగస్థలం சொல்லிட்டு ఐ కాంట్ గ్రో. సో ఐ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు డెలివర్ న్యూ థింగ్స్. అండ్ టెక్నాలజీ ఒక పార్ట్. ఐ ఫీల్ ఆర్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఐ మిక్స్ ఆర్ట్ అండ్ టెక్నాలజీ. దట్స్ వై అట్లీస్ట్ వేర్ ఏబుల్ టు సస్టైన్ ఫర్ లాంగ్ పీరియడ్. మీ సినిమాలు మీరు చూసుకోరండి మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూసుకోవడం ఎలాంటి? థియేటర్ 100% లవ్ టు డూ. మై ప్యాషన్ ఇస్ సినిమా. ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో ఫ్యాన్స్ తోటి చూసినప్పుడు ఆ హై ఉంది కదా, అది మైండ్ బ్లోయింగ్. దట్ ఐ వాంట్ టు ఎంజాయ్. మేబీ ఐల్ సీ 2 times or 3 times ఆల్సో ఐల్ వాచ్ ఇట్. దట్ ఈస్ అది మంచి. 1 year తర్వాత మంచి అగైన్ ఇఫ్ రీవిజిట్ ద మూవీ ఐ విల్ ఫైండ్ సమ్ మిస్టేక్స్ యాజ్ అ క్రియేటర్. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ జోన్ అండ్ ఐ హ్యావ్ టు గ్రో. లాస్ట్ ఇయర్ ఐ గేవ్ దిస్ విజువల్, నెక్స్ట్ ఇయర్ ఐ హ్యావ్ టు గ్రో. దట్స్ వాట్ ఐ ఫీల్. టెక్నీషియన్ అనగానే, కెమెరామెన్ అనగానే టెక్నికల్ విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ప్రతి సినిమాతోనూ ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ప్రతి టెక్నీషియన్కి ఉంటుంది అది. మీకు ఒక సినిమాతో ఉండే ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అసలు ఒక సినిమాతో? మోస్ట్ ఆఫ్ మై మూవీ మీరు చూస్తే ఇట్ విల్ గో విత్ ద స్క్రిప్ట్. ఫస్ట్ ఐ గివ్ ఇంపార్టెన్స్ టు స్క్రిప్ట్, దెన్ ఓన్లీ ఫోటోగ్రఫీ. హౌ టు టెల్ దిస్ స్టోరీ విజువల్లీ, దట్స్ వాట్ ఐ సీ. తర్వాత వీల్ ట్రై టు దిస్ సీన్ నీడ్స్ అ విజువల్. ఈ లైక్ ఐ టోల్డ్ రంగస్థలంలో వెన్ ప్రకాష్ రాజ్ ఆల్సో ఈజ్ హైడింగ్ సంథింగ్, చరణ్ ఆల్సో ఈజ్ హైడింగ్ సంథింగ్. ఆ పాయింట్ కల్మినేషన్లో ఎట్లా ఉండాలి విజువల్న, ఆ బ్యాక్గ్రౌండ్ బర్న్అవుట్, వీళ్ళు ఇద్దరు డార్క్లో ఉంటారు, అదెல்லாம் ఎక్స్ట్రా లేయర్స్ ఆఫ్ అడిషన్. బట్ I go with the emotion of the story. First, storytelling. How to tell this story. This Peddi is a very complicated, complex story. Very interestingly written by Buchi Babu. It's a clean, beautiful circle he's made in this movie. Perfect storyline, correct emotions, commercial points, heroism. Everything is very good. And Ram Charan's performances will be on talking point. Visually, I tried something new. Especially in this new generation, something new I tried. I didn't want to go over the board telling one world building kind of thing, but still you will have a world building more organic and you will start liking, you will feel you are there. I'm trying to transport you to 80s 90s. పెద్ద సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా రంగస్థలంతో కంపేర్ చేయడం ఎక్కువైంది. అవునండి. రంగస్థలం కన్నా బాగుంటుంది, రంగస్థలం కన్నా ఎమోషనల్ బాగుంటాయి, రంగస్థలం కన్నా చరణ్ బాగా చేశాడు, ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నారు కదా. ఈ 2 సినిమాలు మీరు పనిచేశారు కాబట్టి యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ అనమాట. ఈ 2 సినిమాల్లో చరణ్ ఎలా కనిపిస్తుంది? రంగస్థలానికి పెద్దకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? రంగస్థలం ఇస్ అ వెరీ మెమరబుల్ ఫిల్మ్, ఒక ఐకానిక్ ఫిల్మ్. ఈవెన్ బాలీవుడ్లో ఇప్పుడు కూడా రీసెంట్గా అనురాగ్ కశ్యప్ మెట్ ఇన్ అ ఫిల్మ్ ఫెస్టివల్. ఐ వెంట్ ఫర్ అ మాస్టర్ క్లాస్ ఫోటోగ్రఫీ గురించి మాట్లాడినప్పుడు హీ వాస్ రేవింగ్ అబౌట్ ది ఫోటోగ్రఫీ ఆర్ చరణ్స్ పర్ఫార్మెన్స్ అండ్ సుకుమార్స్ రైటింగ్ అండ్ ద లుక్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్. 100% దిస్ మూవీ విల్ బీ ఈక్వల్ ఆర్ బెటర్ దెన్ దట్ ఓన్లీ ఫర్ షూర్. దిస్ స్క్రిప్ట్ ఆల్సో ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. మేము కూడా అందరూ చాలా బాగా చేసాం. రామ్ చరణ్ ఎస్పెషలీ రంగస్థలం టైంలో ఇక్కడ ఉంటారంటే నవ్ ఈస్ గాన్ దేర్. హిస్ ఎలివేషన్ యాజ్ అ పర్ఫార్మర్, యాజ్ అన్ యాక్టర్, హిస్ గ్రోత్ ఇస్ ట్రమెండస్. ఫర్ షూర్ ఐ కెన్ సే ఈస్ డన్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్. రంగస్థలంలో రామ్ చరణ్ ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మర్ అనమాట ఆ సినిమాతో.
ఇప్పుడు ఈ సినిమాలో పెద్దిలో క్లైమాక్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక పెర్ఫార్మర్ని మీరు ఫస్ట్ టైం చూసి ఆడిన మీరే. ఆ కెమెరా లెన్స్లో, ఆ సెట్లో ఫస్ట్ టైం మీరు మీ విజన్లో పెద్దిని చూస్తున్నప్పుడు మీకేమనిపించింది? ఆన్ స్పాట్ వీ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్ రాదర్ దెన్ ఒక ఫ్రేమ్ పెట్టుకొని డైలాగ్ మాట్లాడితే నువ్వు వెన్ యూ సీయింగ్ పెద్ది పర్ఫార్మింగ్ దెన్ వెన్ యూ గెట్ ఎమోషనల్ దెన్ ఇట్స్ వర్కింగ్. ఇన్ ఆల్ మై మూవీస్ ఐ సీ సంథింగ్ హ్యాస్ టు వర్క్. ఆ ఫ్రేమ్ పెట్టినప్పుడు ఆ విజువల్, ఆ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ షుడ్ జాయిన్ టుగెదర్ అండ్ ఎలివేటెడ్. ఈ సినిమాలో జస్ట్ క్లైమాక్స్ మాత్రం కాదండి, రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఒక్కొక్క పోర్షన్లో చరణ్ ఇస్ డన్ వెరీ వెల్. ఎస్పెషల్లీ ఇన్ ద క్రికెట్లో హిస్ యాంగర్, హిస్ ఐ కాంట్ రివీల్ మచ్ అబౌట్ ద మూవీ, హిస్ క్యారెక్టరైజేషన్ హీ బ్రాట్ ఇట్ ఎఫర్ట్లెస్లీ. అది జనరల్గా ఆర్టిస్ట్ అంటే వాళ్ళకు ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది కొంచెం ఇటుపక్క అటుపక్క చేస్తారు. హీఈస్ కంప్లీట్లీ అన్లర్న్డ్ హిస్ ఓల్డ్ వన్ అండ్ డన్ సంథింగ్ న్యూ. దట్ న్యూ అని చెప్పడం ఇట్స్ మోర్ సీమ్లెస్, బట్ బ్యూటిఫుల్ ఇట్స్ గోయింగ్, నాట్ డెలిబరేట్గా ఒక ఫోర్స్ చేసి ఒక పర్ఫార్మెన్స్ కాదు. ఈవెన్ మై విజువల్ ఆల్సో ఇన్ దిస్ మూవీ ఐ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్, బట్ ద డిఫరెన్స్ ఉంది స్టార్క్ టపాల్ ఇట్ డోంట్ బి సీన్, బట్ ఇట్స్ వెరీ మెచ్యూర్డ్ వే ఆఫ్ విజువల్ స్టోరీ టెలింగ్. దట్స్ వాట్. అదే విజువల్ గురించి మాట్లాడితే ఫస్ట్ పాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో, చిక్కిరి అన్న పాట బయటకు వచ్చిందో, అప్పటి నుంచి విజువల్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. మామూలుగా చరణ్ లాంటి ఒక స్టార్ సినిమా చేస్తే ఆ స్టెప్పుల గురించో లేదంటే ఆ స్టైల్ గురించో మాట్లాడుకుంటారు, కానీ కామన్ ఆడియన్స్ కూడా విజువల్స్ గురించి మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న విజువల్ అది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అసలు అలాంటి విజువల్స్ పట్టుకోవడానికి మీరేమి వర్క్ చేశారు? జనరలీ ఒక సినిమాకి ఎవ్రీ ఫిల్మ్ ఈ పుట్ వన్ హార్డ్ వర్క్. ఈ సాంగ్ ఎట్లా ఉండాలి, ఏ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వాట్ కైండ్ ఆఫ్ లైటింగ్, వాట్ కైండ్ ఆఫ్ మూడ్, కాస్ట్యూమ్, ఎవ్రీథింగ్ వి డిజైన్. దిస్ చిక్రీ ఐ హ్యాడ్ వన్ థింగ్ ఇన్ మైండ్. అదే ఐ టోల్డ్ టు బుచ్చి అండ్ జానీ కూడా టోల్డ్ దిస్ హ్యాస్ టు బి మోర్ ఆర్గానిక్. ఇప్పుడు మధ్యకాలంలో ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ స్టైలైజ్డ్ అండ్ ఫాస్ట్ కట్స్ ఉంది. అది ఉండకుండా వీ హ్యావ్ టు మేక్ ఇట్ మోర్ ఆర్గానిక్, పీస్ఫుల్గా ఆడియన్స్ చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఒక ట్రీస్ ఉంది, ఒక మౌంటైన్ ఉంది, దాంట్లో డాన్స్. రైల్వే ట్రాక్ ఒక ఫ్రేమ్ ఉంది, దాంట్లో డాన్స్. దెన్ టేబుల్ టాప్ మాది మౌంటైన్ ఉంది, యూ ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ద థింగ్. ఇప్పుడు 90s ఆ టైంలో ఉంటుంది. ఇప్పుడు పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో దట్స్ వై యూ ఆర్ అప్రిషియేటింగ్ మెనీ పీపుల్. ఈవెన్ సినిమాటోగ్రాఫర్ లైక్ రవికేశన్, సుదీప్ చాటర్జీ were calling and they were talking about the visual pattern of that song. So adu small difference will make one big and in terms of visual lensing anni I went little bit vintage, konja old feel, but old feel dirty untadu, it will be glossy and nice. సరే, మీరు చాలా కష్టపడి ఒక విజువల్ పట్టుకుంటారు కదా, పట్టుకున్నప్పుడు ఓహో ఇది ఇది విఎఫ్ఎక్స్లో చేశారేమో, అది న్యాచురల్ విజువలే, కానీ ఆడియన్స్ ఎలా అయిపోయారంటే విఎఫ్ఎక్స్ ఎక్కువైపోవడం వల్ల ఓహో ఇది విఎఫ్ఎక్స్ ఏమో అందుకే ఇంత బాగా వచ్చిందేమో అని క్రెడిట్ అంతా విఎఫ్ఎక్స్కి ఇచ్చేసే టైంలో ఉన్నాం మనం. ఒక టెక్నీషియన్గా అది కొంచెం ఇబ్బంది పెట్టే విషయమే కదా. ట్రూ. ఇప్పుడు దేవరా చేసినప్పుడు సినిమా రిలీజ్కి ఒక 15-20 days ముందు ఆ చుట్టమల్లి సాంగ్ షూట్ చేయాలి. వి ఫిక్స్ ద లొకేషన్. అప్పుడు ఫుల్ టార్మెంటెడ్ బై రెయిన్. దెన్ ఐ సజెస్టెడ్ వీల్ షూట్ ఇన్ అది సీసోర్ పక్కన ఉండాలి, గోవా వాష్డ్ అవుట్, అండమాన్ వి ఫిక్స్. అక్కడ ఒక 20 days కుదరదు అని చెప్పారు. ఐ టోల్డ్ ఫుకేట్ ఆ క్రాబీ ఐలాండ్లో చేద్దాం. అక్కడ వెళ్తే అక్కడ కొడుతుంది వర్షం లైట్, బట్ వీ హ్యాడ్ 6-7 hours ఆఫ్ అ డే టు వర్క్. దాంట్లో ఐ ఫౌండ్ వన్ లిటిల్ బిట్ ఆఫ్ ఫారెస్ట్, ఒక స్మాల్ వాటర్ ఫాల్, జాన్వీ సాంగ్. చూసిన వాళ్ళందరూ చుట్టమల్లి సాంగ్, వావ్ ఇట్స్ లుకింగ్ లైక్ ఇది సీజీ ఈజ్ బ్యూటిఫుల్ మ్యాన్. ఆ వర్షంలో కష్టపడి రెయిన్ కోట్ పెట్టుకొని ఎప్పుడు ఆగుతుందో దట్ టైమ్ ఐ డిడ్, బికాస్ జస్ట్ విత్ నైస్ బ్యూటిఫుల్ లైట్ స్ట్రీకింగ్లా ఐ క్రియేటెడ్ ద లైటింగ్. సో సమ్ టైమ్స్ క్రెడిట్ అట్లా పోతుంది, వీ కాన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు చూస్తారంటే చిక్రీ సాంగ్ ఎవరో మనం షూట్ చేసింది శ్రీలంక లొకేషన్లో. వాళ్ళు బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ పెట్టుకొని గ్రీన్ మ్యాట్లో చరణ్, జాన్వి, బుచ్చిబాబు, నేను ఉన్న లాంటివి చేశారు ఏఐలో. సో పీపుల్ థింక్ ఓ ఇది గ్రీన్ స్క్రీన్ చేశారా. వీ క్లైంబ్ సో మచ్ హై. ప్రొడక్షన్కి ఎంత కష్టం. ఒకే ఒక రోడ్ అండి,
ఒక 40 వెహికల్స్ స్టాప్ చేయాలంటే జస్ట్ సంబడి హ్యాస్ టు కమ్ ఫర్ వాష్రూమ్ కూడా చాలా కష్టం. దెన్ పైకి వెళ్తే ఫుల్ ఆఫ్ లీచ్ లొకేషన్, సో టఫ్ టు షూట్. అంత కష్టపడి బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ అని పెడితే బట్ ఇట్స్ వీ హ్యావ్ టు అక్సెప్ట్ ద ఫ్యూచర్ ఇస్ గోయింగ్ దిస్ వే. నాకు ఏ విజువల్ అంటే ఐ డోంట్ లైక్, బికాస్ ఎవ్రీబడి స్టార్టెడ్ గివింగ్ ఏ విజువల్ ఇస్ బోర్డ్. అందుకే ఈ సినిమా విజువల్ ఇస్ వర్కింగ్. ఇట్స్ మోర్ ఆర్గానిక్, మోర్ క్లోజ్ టు ద హార్ట్. మీరు ఇప్పుడు చూస్తే రీసెంట్ టైంలో హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా దే గోయింగ్ మోర్ టువర్డ్స్ ఆర్గానిక్ ఫీల్ దాన్ టు గో ఓవర్ సైఫై, ఓవర్ టెక్నాలజీ. అఫ్ కోర్స్ ద స్క్రిప్ట్ డిమాండ్స్ ఇట్. ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు సార్ ఇక్కడ సెట్ వేద్దాం సార్ అంటుంటారు, కానీ టెక్నీషియన్గా మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు చెప్పినట్టు ఆర్గానిక్గా వెళ్దాం, న్యాచురల్ లొకేషన్లో షూట్ చేద్దాం అనిపిస్తుంటుంది కదా. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా చేస్తుంటారు? I also work in a lot of commercial movies. We have to balance both. Real location shoot చేస్తే బాగుంటుంది, బట్ ఆర్టిస్ట్ ఇప్పుడు చరణ్ మాదిరి పెద్ద హీరో, వెన్ యూ టేక్ దమ్ టు అవుట్డోర్, ఫ్యాన్స్ బస్ దే విల్ కమ్ ఇన్ హండ్రెడ్స్ దే విల్ కమ్, ఇట్ విల్ బి అ డిస్టర్బెన్స్ టు షూట్ ఇన్ రియల్ లొకేషన్. అట్లా ఉన్నప్పుడు హౌ టు బ్యాలెన్స్ ఇట్. రంగస్థలం కూడా వాట్ వీ డిడ్, అంత ఎంత చక్కగా ఉన్నవి ఆల్ దిస్ థింగ్. గోదావరి, ఐ లవ్ గోదావరి, ద రివర్ బ్యాక్గ్రౌండ్ విజువల్ ఇట్ సెల్ఫ్. సో వీ షాట్ ஒரு 30-40% ఆఫ్ ద మూవీ ఆ బ్యాక్గ్రౌండ్లో. సో ఆడియన్స్ ఆర్ బిలీవింగ్ ద ఫిల్మ్ ఇస్ హ్యాపెనింగ్. దెన్ వీ పుట్ అ సెట్, ఇంటి లోపల ఉన్న సీన్స్, ఇంటికి కొంచెం బయట ఉన్న సీన్స్లో వీ పుట్ అ సెట్ ఇన్ జూబ్లీ హిల్స్లో. చరణ్ గారి హౌస్ నుంచి జస్ట్ 2 minutesలో సెట్ ఫుల్ ఆఫ్. బట్ సెట్ అంటే ఇట్స్ నాట్ సుమా గ్రీన్ స్క్రీన్ సంథింగ్. వీ హ్యాడ్ అ వెజిటేషన్, గ్రీనరీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాంట్లో ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ కూడా బాగా చేశారు. అప్స్ అండ్ డౌన్స్ లెవెల్లో పెట్టుకొని సెట్ పెడితే దట్స్ వాట్ ఐ వెన్ ఎవర్ ఐ పుట్ అ సెట్ ఐ టెల్ దమ్ ఇట్ షుడ్ బి ఆర్గానిక్, ఇట్ షుడ్ బి బిలీవబుల్. మీరు ఇక్కడ ఒక సెట్ పెడితే ఇట్ సిమెంట్ కాంక్రీట్లో పెడితే ఇట్ లుక్ లైక్ అ సెట్, ఆ ఫీల్ రాదు. ఈ సినిమాలో కూడా ఒక కుస్తీ సాలా ఉంది. అది అవినాష్ ఇస్ అ గుడ్ ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్. బట్ సెట్ వేసినప్పుడు ఐ టోల్డ్ లెట్ us టేక్ దిస్ సెట్ ఇన్సైడ్ అ గ్రీనరీ విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఫారెస్ట్. అప్పుడు లైఫ్ విల్ స్టార్ట్ కమింగ్. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ ట్రీ షాడోస్ ఉంటుంది, లీఫ్, ఇదన్నీ ఇట్ విల్ స్టార్ట్ గివింగ్ యూ, పీపుల్ విల్ థింక్ ఇట్స్ నాట్ సెట్. అండ్ హీ ఆల్సో మేడ్ అ రియలిస్టిక్, ఆ ఏజింగ్ చేసినప్పుడు విత్ ద ఎన్విరాన్మెంట్ ఇట్ లుక్స్ సో రియల్. సో ఇట్స్ అ వెరీ థిన్ లైన్. బ్యూటిఫుల్ సెట్ అంటే సెట్ షుడ్ మిస్. అది స్పోర్ట్స్ డ్రామా చేయడం ఒక టెక్నీషియన్గా, ఒక కెమెరామెన్గా ఇంకొంచెం ఎక్కువ టఫ్ టాస్క్. వెరీ టఫ్. ఎందుకంటే ఆ స్పోర్ట్స్ మనం ఇప్పుడు ఎలా చూస్తున్నాం అంటే 24 కెమెరాలు ఉంటున్నాయి చుట్టూ. ఇప్పుడు మనం ఏదైనా ఒక క్రికెట్ చూస్తుంటే ప్రతి మూమెంట్ని వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ మనం స్క్రీన్ మీదకి దాన్ని ట్రాన్స్లేట్ చేయడం చాలా కష్టం. స్పోర్ట్స్ గురించి ఏం చేశారు ఆ క్రికెట్కి సంబంధించింది? కానీ బేసిక్లీ ఒక క్రికెట్ మ్యాచ్ ఇట్ విల్ బి గోయింగ్ ఫర్ డేస్ షూటింగ్. మీకు ఒక సీన్ అంటే ఐ మీన్ లైటింగ్ కండిషన్, మార్నింగ్ ఒక లైటింగ్ ఉంటుంది, మధ్యాహ్నం కూడా ఈవినింగ్. సో వేరియబుల్ కండిషన్లో షూట్ చేయాలి. ఒక కెమెరాకి బ్యాక్ లైట్, ఇంకా ఒక స్ట్రైట్ డైరెక్ట్ లైట్ ఉంటుంది. సో ఆల్ దిస్ థింగ్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్, థింక్ అబౌట్ ఇట్, వెన్ టు షూట్ విచ్ షాట్, అది ప్లానింగ్ చేసి ఇస్తే బుచ్చి ఈ షార్ట్స్ అన్ని మార్నింగ్ లైట్లో లాంగ్ షాట్ పెడదాం, దెన్ మధ్యాహ్నం పెడదాం, 12 o'clock టాప్ లైట్లో విల్ పుట్ క్లాత్ అండ్ డిఫ్యూజ్ ఇట్ అండ్ మేక్ ఇట్. అది విత్ ద ఎక్స్పీరియన్స్ వి పుల్డ్ ఇట్ ఆఫ్. ఇది మాత్రం లేదు. వాట్ ఐ డిడ్, ఒక స్పోర్ట్స్ సీన్ అంటే ఐ వాజ్ నాట్ డూయింగ్ లైక్ అ కవరేజ్ ఫ్రమ్ డిస్టెన్స్, వీడియో కెమెరా టీవీ కవరేజ్ మనం చేయలేదు. హైలైట్ షాట్స్లో ఐ కేమ్ రియలీ క్లోజ్ టు రామ్ చరణ్. బ్యాట్ అంటే ద బాల్ యూ విల్ ఫీల్ ఇమర్సివ్. మీరు అక్కడ ఉన్నారు ఆ లొకేషన్లో, ఆ ఫీలింగ్ వస్తుంది. గ్రౌండ్లో ఉండి మ్యాచ్ చూస్తున్నారు, గ్రౌండ్ కూడా కాదు, పక్కన వెళ్ళిపోయి ఒక ఫీల్డర్ రెడీగా ఉన్నప్పుడు టాప్ సిక్సర్, ఆ ఫీలింగ్ ఏం వస్తుందో దట్ ఐ ట్రై టు గివ్ ఇన్ దిస్ మూవీ. బట్ బుచ్చి కూడా లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈ పుట్, హీ అండ్ హిస్ టీమ్. ఆ గల్లీ క్రికెట్లో ప్లేయర్స్ ఎట్లా బ్యాట్ చేస్తున్నారు, ఇప్పుడు రెగ్యులర్ కైండ్ ఆఫ్ స్ట్రైట్ డ్రైవ్, కవర్ డ్రైవ్లా లేకుండా దిస్ కైండ్ ఆఫ్ షాట్, దట్ కైండ్ ఆఫ్ షాట్స్లా దే కలెక్టెడ్ ఫ్రమ్ లోకల్ గైస్. ఈవెన్ బీహార్ లోపల లుంగి కట్టుకొని ప్లే చేసిన వాళ్ళు ఇది కూడా కొంచెం వీ ట్రై టు టేక్ సమ్ రెఫరెన్స్ పాయింట్ అండ్ వీ మాడిఫైడ్ ఇట్, వీ డిడ్ దట్. చరణ్లో ప్రొఫెషనల్ క్రికెటర్ కనిపించాడు చూస్తుంటే. సెట్లో ఎలా ఉండేవారని బ్యాట్ పట్టుకుని వచ్చినప్పుడు? చరణ్ ఆల్సో బేసికలీ సార్, you need to like that sport, you need to practice it. Charan also practiced it. Cricket practiced and he likes cricket. Otherwise, if one for a cameraman, when a player hits it here, the cameraman should cover the ball that way. అతనుకు ఇటుపక్కం హిట్ చేసి అక్కడ వెళ్తుంది, ఇటుపక్కం కెమెరా వెళ్తే దెన్ రాంగ్. సో దే షుడ్ నో ద టైమింగ్. ఇఫ్ when the fast bowler is coming, అది ఇన్ స్వింగరా, అవుట్ స్వింగరా,
ఇలా ఫుల్ టాస్ ఏంటి ఆల్ మ్యానిపులేషన్ షుడ్ బి దేర్. సో చరణ్ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ టెక్నిక్, అతను యాజ్ అ పర్ఫార్మర్ పెద్ది ఆ లోకల్ క్రికెటర్ ట్రైబల్ గై విత్ సో మచ్ ఆఫ్ పవర్ బీడీ పెట్టుకోవడం, దట్ క్రికెటర్ ప్లేడ్ అ గ్రేట్ గేమ్. సెట్లో ఒక స్టార్ హీరో ఉన్నాడంటే చాలా జాగ్రత్త పడుతుంటారు టెక్నీషియన్ అందరు, తనకి ఏం కాకుండా అంటే సెక్యూర్డ్గా చూడాలి. కరెక్ట్. ఐ డూ దట్ అండి ఆల్వేస్ వెన్ ఐమ్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు, హౌ టు టేక్ కేర్. రజనీకాంత్ సార్ కూడా ఐ డిడ్, విజయ్ గారు, విక్రమ్ గారు, సూర్య గారు, మహేష్ గారు, అందరూ తోటి. సో వీ నో సీ వేర్ రియలిజం కావాలి, వేర్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్, ఆల్ దోస్ థింగ్స్ వీ నీడ్ టు బ్యాలెన్స్. జస్ట్ బికాస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇది వెళ్ళిపోయి వీ షుడెంట్ వేస్ట్ టైం. అండ్ ప్రొడక్షన్ టైమ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంలో ఇది ఫినిష్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈవెన్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ అండ్ షూటింగ్ 250 days 300 days, ఇట్స్ నాట్ ఇది. అండ్ లక్కీలీ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. కిల్లర్ గారు, సతీష్ కిల్లర్ గారు ఈజ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. ఈజ్ అ ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ ఫర్ హిమ్. బట్ ద కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ ది హ్యాండిల్ ద ఎంటైర్ ప్రొడక్షన్ వాస్ లైక్ ఒక 10-15 ఫిల్మ్ చేసిన ప్రొడ్యూసర్ లాంటి ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్లో చేశారు. దట్ వాస్ అ బిగ్ బూమ్. హీ వాస్ లైక్ అ ఫ్రెండ్ ఆన్ సెట్, నాట్ లైక్ అ ప్రొడ్యూసర్, అది కాదు, జస్ట్ లైక్ అ ఫ్రెండ్. He will enjoy, sir, what a camera, what angle. That is what he says. So that it was giving a very positive vibe. Beginning nunche ee team, Ram Charan, Satish Kilar garu, Buchu Babu, Nenu, art director, editor, everybody on the direction team, camera team, especially my team was very collaborative. Sports film, since a sports film, multiple camera running around. I had all young boys only in this team. So everybody enjoyed the process. ఎన్ని కెమెరాలు తో షూట్ చేశారు? Situation and generally I keep for sports coverage minimum 3 to 4 cameras. Right. Sometimes it goes to 6 cameras also. ఎక్కువ కెమెరాలు వాడింది ఈ సినిమాకేనా? అది ఎందుకంటే సైరా నరసింహ ఆల్రెడీ వార్ఫేర్లో ఐ యూజ్డ్ ఎక్కువ కెమెరా అండి. దిస్ ఫిల్మ్ ఆల్సో ఐ యూజ్డ్ బికాజ్ మనకు వన్ మోర్ టైమ్ దే కాన్ హిట్ ద షాట్. సో మల్టిపుల్ కెమెరాస్ అంటే యాంగిల్స్ క్యాప్చర్ చేయొచ్చు ఒకే టైంలో వీ కెన్ క్యాప్చర్ దిస్. అండ్ చిరంజీవి గారితో పనిచేస్తారు, చరణ్ గారితో పనిచేస్తారు కదా, క్వాలిటీస్ ఇద్దరిలో ఏ క్వాలిటీస్ ఎక్కువ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు? కామన్ క్వాలిటీస్ అంటే ఇద్దరు ఐ మీన్ ద కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ సెట్లో వెన్ యూఆర్ దేర్, ద కైండ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ దే షో, ఇట్ వాస్ ఇన్క్రెడిబుల్. ఇద్దరు చిరంజీవి గారు కూడా భోజనం చేస్తారా adala he will see that I am getting the now apart from cinematographer and actor's relationship, he close up baga he'll appreciate. But first of all, hospitality. Same Charan, he will make you sit comfortable. He will start serving. Sir, eat this. This is from the house. That is the love they shower. I love Charan very much. మామూలుగా సెట్లో ఒక రిస్కీ షాట్స్ చేస్తున్నప్పుడు ట్యూబ్ని పెట్టి మేనేజ్ చేస్తుంటారు కదా, అది సజెషన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఓన్లీ మీ వైపు నుంచి? జనరల్గా it comes from me, director and stunt master. But with the experience, I'll tell this shot cannot work with the original. Some shots, either dupe work out because Charan had a body language. He kinds of bends like this. He comes under this, the way he holds the BD, all this. Okay, dupe cannot do. Even the walking, running style, some kind of falling shot, breaking something, and then it's okay. So I selectively don't push him beyond the limit. But Charan is one person, no sir, I will come and do it, he'll say. Charan, when your face is seen, do it. When your face is not there, please. So, డూబ్కి ఇష్టపడట్లేదండి ఈ జనరేషన్ హీరోలు. అవునండి. బికాజ్ ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ పీపుల్ ఆర్ ఫ్రీజింగ్ యువర్ ఫ్రేమ్, చూసి డూప్ ఒరిజినల్ చెప్తే ఇట్స్ ఎ ఫెయిలియర్. అండ్ ఒక సీన్లో అది విఎఫ్ఎక్స్ వేరే పర్సన్ బాడీ మన హెడ్ అట్లా చూసినప్పుడు ఇట్ ఈస్ టేకింగ్ అవే ఫ్రమ్ ద సినిమా. That's one of the reason Charan preferred more of originality. And he doesn't want oka shot lo mana body language, mana performance change avakudadu. బుచ్చిబాబులో ఎప్పుడు కనిపించినా ఒక ఇన్నోసెన్స్ కనిపిస్తుంది, భలే మాట్లాడతారు. అసలు డైరెక్టర్ అన్న ఈగో కానీ అసలు ఆ బ్యాగేజ్ కానీ అతని మీద ఉండదు. బుచ్చి కథ చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించిందండి ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ బుచ్చి? The moment he told the story, I was damn impressed. It's a very nice story because it's not my first story. 30 years I've been listening to stories, extraordinary, mind-blowing stories, very bad stories, everything I heard. So Buchi cheppina ventane I told Buchi,
a hit in hand. It's a nice script, a feel good. I'm feeling it's a nice vibe it's creating. Performance, Charan will have a very big scope. Even I feel I have a big scope. Script is very nice script. It's a commercial or manchi or artistic or commercial template la you're telling a story. It's got all the elements, but still it's a nice script. I told him. He came and hugged and he took a blessing, sir. You have to bless me, sir. It's like a mind blowing. I mean, he felt very happy because one Nenokodane, all these movie Rangasthalamla, he was standing in front of Suku, watching Suku and me working on spot. So they see you with so much of love and affection. But even after becoming a director also, he gave that respect and love. I was bowled over by Bucci. Today also when you see Bucci, the kind of love he showers, I felt very happy with them. కానీ వన్ మోర్ కూడా చాలా ఈజీగా అడిగేస్తుంటాడు కదా బుచ్చి. అసలు ఎలాంటి మనసులో పెట్టుకోకుండా నాకు ఇది నచ్చలేదంటే నచ్చలేదని చెప్పేస్తుంటాడు కదా. చెప్తాడు. తీసుకోగలుగుతారా మరి అలాంటివి? ಇಲ್ಲ సంథింగ్ విచ్ ఇస్ కరెక్ట్. ఓకే బుచ్చి, లెట్ us do సంథింగ్ బుచ్చి. ఆ షార్ట్లో అది వచ్చింది ఎందుకు బుచ్చి ఐ టెల్. ఫర్ మీ ఐఎమ్ లైక్ ఫస్ట్ సినిమా నుంచి ఐఎమ్ వెరీ ఓపెన్. రజనీకాంత్ గారు కూడా వెన్ ఐ టెల్ దిస్ ఇస్ ఓకేనా, దట్స్ ఇట్, హీల్ మూవ్ ఆన్. అంటిల్ దెన్ విల్ బి వెయిటింగ్ ఇన్ అస్. అది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ యూ నీడ్ టు గివ్ టు అ టీమ్. Charan also believes that confidence. Suku, when I say it's okay, he'll believe. But when the director, as a creator, if he wants something more, we need to give that freedom. Something really works, 1 take, 2 takes extra, we have to give. But sometimes they might feel it's okay, but our take le vachindi anabodhu, we'll take no, which is our take vachindi ade. That's it. ఇంతమంది సూపర్ స్టార్లతో పెద్ద పెద్ద స్టార్లతో పనిచేశారు కదా, ఎవరికి కెమెరా మీద సెన్స్ ఎక్కువ ఉంది, ఆ నాలెడ్జ్ ఎక్కువ ఎవరికి ఉందండి హీరోలు? అది ఆల్ ద ఓల్డ్ స్కూల్ హీరోస్ ఆర్ హ్యావింగ్ బెటర్ నాలెడ్జ్ అండి. ఐ హవ్ సీన్ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు అండ్ కమల్ హాసన్ గారు ఇన్క్రెడిబుల్. His knowledge about camera is something else. Light, what to do, all those things they know because they came from old school discipline. Valku no monitor, nothing. They have to go to the lab and see the film. So performance is a correct performance ivali. You take 4 people are there, I should be the winner. All those things they know the where to turn. The camera it vakam vachinappudu if they turn this side it's a back shot. They know what to do and smallest look also will. So they have a better knowledge about it. But ippudu unna valluku konjam VFX manam chesina VFX anni they have a knowledge about it. But their discipline is something else. ఇది వరకు సినిమాకి ఒక టోన్ ఉంటుంది, సినిమాకి ఒక కలర్ ఉంటుంది అనేది జనరల్ ఆడియన్స్కి తెలియదు. కానీ మీరు దాని మీద వర్క్ చేసి ఒక సినిమా అంతా ఒక కలర్లో ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యి అలా వర్క్ చేసుకుంటూ వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఆడియన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఓహో ఈ కలర్ టోన్లో ఉంటుంది అన్నమాట సినిమా మొత్తం అని వాళ్ళు ఫిక్స్ అవుతున్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటి ఆడియన్కి సినిమాని క్యాటర్ చేయడం ఎంత కష్టం? దట్ ఈస్ ద రీజన్ ఐమ్ టెల్లింగ్ యూ. లైక్ పోస్ట్ కోవిడ్కి ముందు వరకు వేరే ఒక స్టైల్లో ఉంది సినీ ఫిల్మ్ మేకింగ్. తర్వాత ఇట్ గేమ్ చేంజ్డ్ రైట్ ఫ్రమ్ యువర్ ఓటీటీ, నెట్ఫ్లిక్స్ మూవీస్ ఫ్యాంటాస్టిక్, అమెజాన్ ప్రైమ్స్లో వచ్చిన మూవీ అన్నీ ఇట్స్ గాట్ వేరే ఒక యూఆర్ కేటరింగ్ టు ద యంగర్ జనరేషన్. I used to tell, I'm not doing movie for me, I'm doing movie for my son or daughter. For the kids only we're doing. Next generation we need to cater. So if you're technically or aesthetically ఈ జనరేషన్ తోటి ఉంటే యూ కెన్ కీప్ ఆన్ మేకింగ్ మూవీస్. అందుకే హాలీవుడ్లో ఈవెన్ 60-70 years తర్వాత కూడా డైరెక్టర్స్ డైరెక్టింగ్ సినిమాటోగ్రఫర్స్ డూయింగ్ గ్రేట్ మూవీస్. దే కీప్ దేర్ మైండ్ యంగ్, దే కీప్ ఆన్ అప్డేటింగ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తుంటే మరీ కలర్ డార్క్లో చేసేసి బ్లాక్గా వేసి మొత్తం స్క్రీన్ అంతా బ్లాక్గా కనిపిస్తుంటుంది. ఆడియన్స్ వెక్స్ అయిపోతారు కదా చూసి. అంటే మనం సినిమా అంటే కలర్ఫుల్గా అనుకుంటుంటాం, కానీ కొంతమంది అయితే మరీ టూ మచ్ ఆఫ్ లిబర్టీ తీసుకుని మొత్తం స్క్రీన్ అంతా నల్లగా చేసేసి ఇది కూడా ఒక కలర్ టోన్ అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే సినిమా అంటే కలర్ఫుల్గా ఉంటుంది. యు ఆర్ రైట్ అండి. ఇట్స్ లైక్ ఆఫ్టర్ అ పాయింట్ 10 minutes తర్వాత యు విల్ గెట్ బోర్డ్ ఆఫ్ ఇట్. అది చాలా. బట్ ఐ వాంట్ కంప్లైన్ అబౌట్, ఐ డోంట్ వాంట్ టు టేక్ pull anybody into controversy, but for sure మీరు చెప్పింది overboard. Anything you do it's something disgusting. You have to understand the audience pulse, try to do differently but not ఏదో ఒకటి చేయకూడదు. దట్స్ వాట్. మణిరత్నం గారితో చేశారండి మీరు? బాంబే. ఐఎమ్ a big fan of మణిరత్నం గారు. అసిస్టెంట్గా చేసినట్టున్నారు కదా రాజీవన్ గారు. రాజీవ్ మెనన్ వాస్ ద కెమెరామ్యాన్. అవును.
ఐ అసిస్టెడ్ హిమ్ ఇన్ బాంబే. మణిరత్నం గారు బాంబేలో ఒక సినిమా పని చేశాను. ఇమీడియట్లీ ఐ బికేమ్ ఇండిపెండెంట్ ఆ టైంలో. ఇన్స్టిట్యూట్ జాయిన్ చేసిందే మణిరత్నం పిసి శ్రీరామ్ సినిమా చూసి, గీతాంజలి, మౌనరాగం ఆ సినిమా చూసి వెంట జాయిన్. సినిమా ప్యాషనే అక్కడే క్రియేట్ అయింది. అండ్ ఐ హ్యాడ్ లక్ టు వర్క్ విత్ మణిరత్నం ఆన్ బాంబే. అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక సినిమా మణిరత్నం గారితో చేసే అవకాశం రాలేదు కదా? ఇలా నేను ఒక స్టేజ్ తర్వాత తెలుగు పక్క వచ్చాను. లైక్ ఆఫ్టర్ రోబో ఐ డెంట్ గో టు హిందీ, బాలీవుడ్, కంప్లీట్లీ కేమ్ టు తెలుగు విత్ సుకుమార్. సో మోస్ట్ ఆఫ్ మూవీస్ ఐ డూ ఓన్లీ వన్ ఫిల్మ్ ఎట్ ఎ టైమ్. సో అవకాశం దొరకలేదు. ఫస్ట్ వర్క్ ఏంటండి ఇప్పటివరకు మీరు చేసింది? రోబో కానీ, రంగస్థలం కానీ, ఈ సినిమాలు తీసుకుంటే టఫెస్ట్ వర్క్ ఏంటి? టఫెస్ట్ అంటే రోబో. మైండ్ బ్లోయింగ్ వర్క్. ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్, ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. మీరు అనిమెట్రానిక్స్ అంటే మీకు తెలియదు. యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ హౌ ఇట్ విల్ వర్క్. అండ్ వీఆర్ వర్కింగ్ విత్ ఫారినర్స్. విఎఫ్ఎక్స్లో అప్పుడు ఉన్నప్పుడు ఒక 10 షార్ట్స్ ఉంటే 2 షార్ట్స్ సీజీ షార్ట్స్ వస్తే చండాలంగా ఉంటుంది. బికాస్ విచ్ కంపెనీ యూర్ డూయింగ్ వీ డోంట్ నో. దే ఆర్ వర్కింగ్ ఇన్ అ డిఫరెంట్ మెథడాలజీ. ఆ టైంలో విఎఫ్ఎక్స్ కంపెనీ డిఫరెంట్ మెషిన్స్, డిఫరెంట్ స్కిల్ సెట్, దాంట్లో క్వాలిటీ ఎట్లా, how to get that work was a difficult process. So before doing Robo, I started studying for Hollywood film la vandu how they are able to do, or Independence Day, any movie, Aliens or whatever movie, how they are able to achieve in VFX. Why Indian cinema we are unable to achieve? I did a case study. Then getting into the movie, these are the discipline we need to follow. I set up a discipline when I did Robo. That discipline they are following even now. ఒక విఎఫ్ఎక్స్ కంపెనీకి ఫుటేజ్ ఇచ్చినప్పుడు ప్రొడ్యూసర్ గివ్ ద ఫుటేజ్, దే విల్ గివ్ ఫైనలీ వన్ అవుట్పుట్ విచ్ ఇస్ గుడ్, బ్యాడ్, అగ్లీ, ఓన్లీ యూ కెన్ టెల్. వీ మేడ్ ఇట్ అ ఫుల్ ప్రూఫ్. ఇప్పుడు ఐఎమ్ గివింగ్ అ 4K EXR ఫైల్ అంటే దే హ్యావ్ టు గివ్ బ్యాక్ ద సేమ్ థింగ్. దే కెనాట్ డౌన్ కన్వర్ట్. ఇఫ్ దే డౌన్ కన్వర్ట్ అండ్ డూ సంథింగ్ ఐ విల్ ఫైండ్ అవుట్. సో అట్లా క్వాలిటీ కంట్రోల్లో ఉంటే ఇట్స్ బెటర్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ ఓవర్ ద పీరియడ్స్ టెక్నాలజీ కూడా బాగా గ్రో అయింది. సో రోబో ప్యాచ్ వర్క్ కూడా డిఫికల్ట్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. బికాస్ మార్నింగ్ ఐశ్వర్య రజనీకాంత్ గారు పెట్టుకొని ల్యాబ్లో షూట్ చేసి మళ్ళీ మధ్యాహ్నం సేమ్ షాట్స్, ఒక 30 షాట్స్ అంటే మళ్ళీ సేమ్ 30 షాట్స్ విత్ రోబో ఐ హ్యావ్ టు డూ. ఒకసారి చేసినప్పుడు క్రియేటివిటీ, సెకండ్ టైం ఐఎమ్ టాకింగ్ టు యూ సేమ్ డైలాగ్ వన్ మోర్ టైమ్ యూ టెల్ మీ ఇన్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. ఆ స్ట్రెస్ లేకుండా వి వర్క్ రియల్లీ మెటిక్యులస్. సో దానికి వచ్చిన మంచి పేరే అది హార్డ్ వర్క్ ఐ కెన్ సే. ఇప్పటివరకు ఇప్పుడైతే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, మనకు కావాల్సినంత టెక్నాలజీ అందుబాటులో ఉంది. కానీ పాత సినిమాలు కొన్ని చూస్తుంటే ఈ షాట్ ఎలా తీసుకుంటారు, అప్పుడు ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో ఆ షాట్ భలే తీస్తారే అనిపిస్తుంటుంది కదా. మీకు అలాగా అనిపించిన ఆ సినిమా? 100%. మీరు ఇప్పుడు ఇండియన్ సినిమా చూస్తే ఎక్కడో ఉంటుంది, ఫారెన్ సినిమా 90sలో 80sలో ద వే దే షాట్ ఇట్స్ ఆల్సో దే వితౌట్ ఎనీ టెక్నాలజీ. వాళ్ళు ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, నాలెడ్జ్, ఒక డైరెక్టర్, ఒక సినిమాటోగ్రాఫర్స్ నాలెడ్జ్ అబౌట్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది వదిలేసి విఎఫ్ఎక్స్ చేద్దాం అట్లా వస్తున్నారు, అది చేయకూడదు. ద నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూఆర్ మేకింగ్ ఎ విఎఫ్ఎక్స్ ఫిల్మ్, ద డైరెక్టర్ హ్యాస్ టు హ్యావ్ విఎఫ్ఎక్స్ నాలెడ్జ్. ద టెక్నీషియన్స్ అరౌండ్ హిమ్ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. మీరు సైన్స్ ఫిక్షన్ చేశారు, రోబో లాంటి సైన్స్ ఫిక్షన్ చేశారు, ఒక సోషల్ డ్రామా చేశారు, రంగస్థలం లాంటి సోషల్ డ్రామా చేశారు, ఇప్పుడు ఒక స్పోర్ట్స్ డ్రామా చేశారు. అంటే సైరాల నరసింహారెడ్డి లాంటి ఒక హిస్టారిక్ అది చేశారు. ఇంకేదైనా చేయాలనిపిస్తుందా? ఆల్రెడీ సేతు మాదిరి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్, మెంటల్ అసైలం, అది ఒకటి ఉంది. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఒక పర్సనల్ లైఫ్ జర్నీ, లవ్, అది ఒక. సో ఐ మీన్ ఆల్మోస్ట్ ఆల్ జానర్స్ ఐ కవర్డ్ అండి. ఐ గో విత్ ఎమోషన్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ సైన్స్ మూవీ, దాంట్లో ఒక ఎమోషన్ ఉండాలి. మైథాలజీ చేయాలని అనిపించట్లా? ఇట్స్ అ బిగ్ అలా పీరియడ్ సినిమా. ఇప్పుడు చూస్తే రంగస్థలం నుంచి ఆల్ ద మూవీస్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ పీరియడ్ ఫిల్మ్. దట్స్ వాట్ ఐ టోల్డ్. నో మోర్ పీరియడ్ ఫిల్మ్. ఐ వాంట్ టు గో డైరెక్ట్లీ టు మోడర్న్ ఫిల్మ్. బికాస్ నేను ఒకటి మీరు చూసారు ఎంత మోడర్న్ విజువల్స్ ఉంటుంది. దట్ టైయింగ్ మై హ్యాండ్స్ అండ్ బ్రింగింగ్ టు దిస్. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. ప్రతి సినిమాలో ట్రైంగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. రంగస్థలం ఒక ఫీల్, సైరా నరసింహారెడ్డిలో ఒక, దేవరాలో ఒక ఫీల్ ఉంది, ఈ సినిమాలో ఉంటుంది. దేవరా 2 వర్క్ స్టార్ట్ చేస్తారా? No, because I'm busy with this film, I don't know anything about Devara. Right. అంటే డైరెక్షన్ చేయాలని అనిపించదా ఎప్పుడైనా? It is there. I have written 3 scripts actually. Every time when I want to direct, immediately one big film comes. It's like that I am pushing it. It will happen in near future for sure. I will direct it. Super.
మీరు చేసిన వర్క్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మీ పేరు చూసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అనిపించేంత వర్క్ చేశారు మీరు. పెద్ద సినిమాలో విజువల్స్ కూడా చాలా చాలా అవుట్ స్టాండింగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. ఇక ఈ సమ్మర్లో రాబోతున్న సినిమా మీ వర్క్, ముఖ్యంగా మీ వర్క్, మీరు చేసిన వర్క్ అందరికీ నచ్చాలి. మీరు ఇలాగే మంచి సినిమాలు చేయాలి. మీరు అనుకున్నట్టు ఆ డైరెక్షన్ గోల్ కూడా తొందరలో అయిపోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద విషెస్ సార్. థ్యాంక్ యూ. లవ్ యూ సార్.